నెక్స్ట్ కాంట్రాసెప్షన్. కాంట్రాసెప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే పాపులేషన్ గ్రోత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసం కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో కాంట్రాసెప్షన్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ కన్సెప్షన్. ప్రివెన్షన్ ఆఫ్ కన్సెప్షన్. కన్సెప్షన్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఎగ్ స్పర్మ్ రెండింటి మధ్య ఫెర్టిలైజేషన్ జరగకుండా ప్రివెంట్ చేయటం. దీన్ని ఏమంటాం అంటే కాంట్రాసెప్షన్ అంటాం. ఓకేనా? కన్సెప్షన్ అంటే రెండింటిని కలవకుండా ఆప్ చేయటాన్ని ఏమంటాం అంటే కన్సెప్షన్ అంటున్నాం. ఈ కన్సెప్షన్ అంటే కాంట్రాసెప్షన్లో మనకేందంటే నేచురల్ మెథడ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఉన్నాయి అని చెప్తాం. అంటే స్పర్మ్ అండ్ ఎగ్ రెండు మీట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. అవేంటంటే నేచురల్ మెథడ్స్ కానీ ఆర్టిఫిషియల్ మెథడ్స్ కానీ ఉంటాయి అని చెప్తాం. ఈ మెథడ్స్ ఏం చేస్తున్నాయి అంటే ప్రివెంట్స్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తున్నాయి. ఎలా ప్రివెంట్ చేస్తుంది అంటే కొన్ని ఏం చేస్తుంది అంటే ఓవ్యులేషన్ జరగకుండా యూజ్ అవుతుంది, కొన్ని ఫెర్టిలైజేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తాయి, కొన్ని ఏం చేస్తుంటే ఇంప్లాంటేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా? ఈ విధంగా ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంట్ చేస్తాయి అని చెప్తున్నారు. ఓకేనా? ఇట్ ప్రివెంట్స్ ద ప్రెగ్నెన్సీ బై ఇంటర్ఫియరింగ్ విత్ ద నార్మల్ ప్రాసెసెస్. అవేమేంటి అంటే నార్మల్ ప్రాసెస్ ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనేవి నార్మల్ ప్రాసెస్. ఈ నార్మల్ ప్రాసెస్కి ఎగ్నెస్ట్గా ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటుంటాయి. ఓకేనా? దానికి ఎగ్నెస్ట్గా పనిచేస్తాయి అన్న. ఐడియల్ కాంట్రాసెప్టివ్ ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటంటే ఓకేనా? ఐడియల్ కాంట్రాసెప్టివ్ ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తున్నా. యూజర్ ఫ్రెండ్లీగా అంటే వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే విధంగా ఉండాలని చెప్తాను. తర్వాత ఈజీగా అవైలబుల్గా ఉండే చోట, అన్ని చోట్ల దొరికే విధంగా ఉండాలని చెప్తాను. తర్వాత ఎఫెక్టివ్లీ అండ్ రివర్సబుల్ విత్ నో ఆర్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఎలా ఉండాలంటే ఎఫెక్టివ్గా పనిచేయాలని చెప్తున్నా. రివర్సబుల్ అంటే మనం కాంట్రాసెప్టివ్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి అవేమవుతుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీకే రీజన్ అవ్వకూడదు, ప్రెగ్నెంట్ రావడానికి ఉపయోగపడకూడదు. అది అంటే ప్రెగ్నెంట్ని ప్రివెంట్ చేయాలంతే. ఓకేనా? ఇవి వాడటం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదని చెప్తారు. ఉంటే కొంచెం లైట్గా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలంటారు, లేదా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదని చెప్తారు వీటిలో. తర్వాత దీంతో పాటుగా ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవేమవుతుందంటే డు నాట్ అఫెక్ట్ ద సెక్సువల్ లైఫ్ ఆఫ్ యూజర్. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సెక్సువల్ లైఫ్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని చెప్తున్నా. అంటే ఏ విధంగా ఎఫెక్ట్ చూపించకూడదని చెప్తారు వాళ్ళ మీద. ఇవి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏమేంటి అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్కి వచ్చేసరికి ఏమేం చెప్తున్నారంటే నేచురల్ మెథడ్స్. ఓకేనా? నేచురల్ మెథడ్స్ని మనం ఏమంటే ట్రెడిషనల్ మెథడ్స్ అంటున్నా, లేదా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి అని చెప్తున్నారు, లేదా కొన్ని ఏమవుతుంది అంటే ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటామని చెప్తారు, లేదా ఇంప్లాంట్స్, వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచెస్ ఉంటాయి అని చెప్తారు. కొన్ని ఏంటంటే బ్యారియర్స్ ఉంటాయి అని చెప్తున్నాను. తర్వాత ఇంట్రాయూట్రైన్ డివైజెస్ ఉంటాయి అని చెప్తారు, లేదా కొన్ని ఏంటంటే సర్జికల్ మెథడ్స్ ఉంటాయి అని చెప్తారు. ఇవన్నీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఓకేనా? నేచురల్ మెథడ్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తున్నామంటే ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయట్లేదు. నేచురల్ మెథడ్స్ యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనకు ట్యాబ్లెట్స్ కానీ ఎటువంటి హార్మోన్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఎక్స్టర్నల్గా ఏం చేస్తున్నాం? అవాయిడింగ్ ఛాన్స్ ఆఫ్ ఓవమ్ అండ్ స్పర్మ్ మీటింగ్. ఓకేనా? స్పర్మ్ ఓవమ్ యొక్క మీటింగ్ని అవాయిడ్ చేస్తున్నాం. ఎలా అవాయిడ్ చేస్తున్నాం అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్తున్నాను. నేచురల్గా ఫాలో అయ్యే మెథడ్ నేచురల్ మెథడ్స్ అంటారు, లేదా ట్రెడిషనల్ మెథడ్స్ అంటారు. వీటిని పీరియాడిక్ అబ్స్టెన్సిస్. దీనిలో ఏం చేస్తున్నాం అంటే కపుల్స్ అవాయిడ్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ కాయిటస్ ఫ్రమ్ ద 10th to 17th ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. అంటే దీనిలో ఏం చెప్తున్నాం అంటే 10th to 17th. ఓకేనా? 10th to 17th డే ఏంటంటే మనకి ఫెర్టైల్ డే అంటాం నాన్న. అంటే మెన్స్ట్రల్ సైకిల్లో ఓకేనా
ఆ టైంలో మనకి ఇదంతా మెనిస్ట్రస్ సైకిల్ అన్న 1 to 28 డేస్ కదా. ఈ 1 to 28 డేస్లో మనకి 10 to 17 డేస్ వరకు మనకి ఏంటంటే ఆ టైంలో కాయిటస్ జరగకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా. అంటే ఆ టైంలో ఏమవుతుంటే కపుల్స్ ఏం చేయాలంటే అవాయిడ్ చేసుకోవాలంటాడు కాయిటస్ని. ఇది ఈ టైంలో 10 to 17 డేస్. ఇది మెనిస్ట్రల్ సైకిల్ అన్న ఫస్ట్ టు 5 డేస్ ఏంటంటే మెనిస్ట్రేషన్ ఫేజ్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 10 to 17 డేస్. ఎందుకు ఈ టైంని అవాయిడ్ చేయాలంటున్నాను చెప్తున్నంటే 14th డే రోజుకి అటు ఇటుగా ఏంటంటే మనకి ఓవ్యులేషన్ జరుగుతుందని చెప్తాం. అంటే స్పర్మ్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత స్పర్మ్ యొక్క లైఫ్ స్పాన్ 22 డేస్ ఉంటుందన్న, ఓవాది 1 డే ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుందంటే ఈ టైం ఫెర్టైల్ పీరియడ్ అంటాం. ఈ టైంలో కనుక స్పర్మ్ కనుక ఏమన్నా ఓవా కానీ స్పర్మ్ కానీ మీట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10 to 17 డేస్ మనం ఏమవుతుంది అవాయిడ్ చేయాలని చెప్తారు కదా. 10 to 17 డేస్ మధ్యలో ఏమంటాం అంటే ఫెర్టైల్ పీరియడ్ అంటున్నాను. ఈ టైంలో మనం ఏం చేయాలంటే అవాయిడ్ కాయిటస్ని అవాయిడ్ చేయాలని చెప్తారు కదా. దీన్నే పీరియాడిక్ అబ్స్టెన్సెస్ అంటారు. నెక్స్ట్ విత్డ్రాల్ ఆర్ కాయిటస్ ఇంటరప్టస్. నెక్స్ట్ విత్డ్రా ఆర్ కాయిటస్ ఇంటరప్టస్. దీనిలో ఏం చెప్తామంటే విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నాను. ఏంటిదంటే మేల్ పార్ట్నర్ విత్డ్రా హిస్ పెన్నిస్ ఫ్రమ్ ద వెజైనా జస్ట్ బిఫోర్ ద ఎజాక్యులేషన్. అంటే ఎజాక్యులేషన్కి ముందుగానే, అంటే సెమెన్ రిలీజ్ అవడానికి ముందుగానే మేల్ పెన్నిస్ని ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ నుంచి రిమూవ్ చేయాలని చెప్తున్నాను. ఓకేనా. అది దీనివల్ల ఏమవుతుందంటే అవాయిడ్ ఇన్సెమినేషన్ అనేది వెజైనాలో అవ్వకుండా బయట వైపుకి ఎదురు చూసుకోవాలని చెప్తారు. దీన్నే విత్డ్రాల్ ఆర్ కాయిటస్ ఇంటరప్టస్ అంటాడు. నెక్స్ట్ లాక్టేషనల్ అమెనోరియా. దీన్ని ఏం చెప్తాం అంటే మెనిస్ట్రస్ సైకిల్ అనేది ఆగిపోతుంది అన్న ఈ టైంలో, ఆబ్సెన్స్ ఆఫ్ మెనిస్ట్రేషన్. ఎందుకనంటే కనుక అంటే లాక్టేషనల్ అంటే ఏం చెప్తామంటే మనకి అంటే ఈ టైంలో మనకి ఏమవుతుందంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొలాక్టిన్ మే లీడ్ టు ఇన్హిబిషన్ ఆఫ్ మెనిస్ట్రస్ సైకిల్ ఇన్ లాక్టేటింగ్ మదర్. ఓకేనా. డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతూ ఉంటుందని, ఓకేనా, వాళ్ళని లాక్టేటింగ్ మదర్ అంటాడు. ఈ లాక్టేటింగ్ మదర్లో మెనిస్ట్రస్ సైకిల్ అనేది ఆగిపోతుంది. ఎవరైతే పిల్లలకు పాలిస్తుంటుంటారో వాళ్ళు ఏంటంటే కొంత టైం వరకు మెనిస్ట్రస్ సైకిల్ అనేది ఆగిపోతుంది అన్న. ఎందుకు ఆగిపోతుంది? ఎందుకంటే మిల్క్ని ప్రొడ్యూస్ చేసేది ప్రొలాక్టిన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంటుంది మదర్లో. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే సెక్రేషన్స్ అంటే గొనాడోట్రోఫిన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎప్పుడైతే గొనాడోట్రోఫిన్స్ ఇన్హిబిట్ అవుతాయో రిలీజ్ అయిపోతుంది. అంటే గొనాడోట్రోఫిన్స్ అంటే మనం FSH, LH అని చెప్తాం. ఇవి ఎప్పుడైతే ఆగుతున్నాయో ఓవ్యులేషన్ అనేది జరగదు, అంటే మెనిస్ట్రస్ సైకిల్ అనేది జరగదు. ఇది ఎంతవరకు ఉంటుందంటే కనుక 6 months వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్న. డెలివరీ అయిన తర్వాత 6 months వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే 6 months వరకు ప్రొలాక్టిన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంటుంది. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే ఇన్హిబిట్ చేస్తుందని చెప్తాం. వెయిట్ని ఇన్హిబిట్ చేస్తుందంటే గొనాడోట్రోఫిన్ హార్మోన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది, రిలీజ్ని ఆఫ్ చేస్తుంది. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నాన్న. ఎందుకంటే మనం బయట వైపు నుంచి ఎటువంటి టాబ్లెట్స్ ఇవేమి వాడట్లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది నిల్ అని చెప్తారు వీటిలో. కానీ మరలా ప్రెగ్నెంట్ అవ్వడానికి అయ్యే ఛాన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్తారు. అంటే ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నాను కదా. ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తారు. అంటే దీన్ని కనుక ఫాలో అవుతూ వస్తే కనుక కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్తారు. అంటే మరలా ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంటారు. నేచురల్ మెథడ్లో మనం మెడిసిన్స్ కానీ ఎటువంటి డివైజెస్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ మెథడ్స్. ఇవేంటంటే బ్యారియర్ మెథడ్లో ఏం చెప్తున్నామంటే ఫిజికల్లీ మీటింగ్ ఆఫ్ ఓవమ్ అండ్ స్పర్మ్ ఈజ్ ప్రివెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యారియర్స్ని యూజ్ చేసి ఫిజికల్గా వాటి యొక్క మీటింగ్ని
అంటే స్పర్మ్ మీటింగ్ ని ప్రివెంట్ చేస్తాం. స్పర్మ్ ఓవమ్ యొక్క మీటింగ్ ని ఫిజికల్ గా ప్రివెంట్ చేసేది ఏదంటే కనుక బ్యారియర్స్. ఈ బ్యారియర్స్ లోకి వచ్చేసరికి మనకి ఏం చెప్తాం అంటే ఫస్ట్ గా కండోమ్స్ గురించి చెప్తున్నాను. ఈ కండోమ్స్ లోకి వచ్చేసరికి మేల్ ఫీమేల్ కండోమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అని చెప్తున్నాను. ఇవి పాపులర్ బ్యారియర్స్ అని చెప్తారు. బ్యారియర్స్ లో పాపులర్ బ్యారియర్స్ ఏంటంటే కండోమ్స్ అని చెప్తారు. ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే కనుక మేడ్ ఆఫ్ థిన్ రబ్బర్ ఆర్ లేటెక్స్ షీట్ చేత ఫామ్ చేస్తారని చెప్తారు, తయారవుతాయి అని చెప్తున్నాను. తర్వాత వీటికి వచ్చేసరికి ఇవేం చేస్తున్నాయి అంటే కవర్ ద పెన్నిస్ ఇన్ ద మేల్ యొక్క పెన్నిస్ ని కవర్ చేస్తుంటుంటే, అలాగే సర్వెక్స్ కానీ వెజైనా ఫీమేల్ యొక్క వెజైనా కానీ సర్వెక్స్ కానీ కవర్ చేస్తాయి అని చెప్తున్నాను. ఓకేనా? కవర్ చేసేసి ఏం చేస్తాయంటే ప్రివెంట్ ఎజాక్యులేషన్ ఆఫ్ సెమెన్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద యూటరస్ ఆఫ్ ది ఫీమేల్. అదే మనం ముందుగానే చెప్పుకున్నా, ఫిజికల్ గా మీట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి అని చెప్పుకున్నాం. అంటే ఇవి ఏంటంటే సెమన్ ని వాటి లోపలనే ఉంచేస్తాయి కాబట్టి వెజైనాలోకి ఎంటర్ అవ్వకుండా, యూటరస్ లోకి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి అని చెప్తారు. నిరోధ్ అంటే ఏం చెప్తామంటే వీటిలో పాపులర్ బ్రాండ్ ఆఫ్ కండోమ్ ఫర్ మేల్స్ యొక్క కండోమ్ లో పాపులర్ బ్రాండ్ ఏంటంటే నిరోధ్ అనేది అన్న. ఇదేంటంటే వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే అడిషనల్ గా, అంటే ఇవి ఫిజికల్ గా మీట్ అవ్వకుండా ప్రివెంట్ చేయటమే కాకుండా, అంటే స్పర్మ్ ఓవమ్ మీటింగ్ ని అవాయిడ్ చేయటమే కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే వీటి వల్ల, కండోమ్స్ వల్ల ఎస్టీడీస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ని ఇన్హిబిట్ చేస్తుందని చెప్తున్నాను. ఇది అడిషనల్ బెనిఫిట్, వీటి యొక్క అడిషనల్ బెనిఫిట్. దాంతోపాటు ఇవి ఏంటంటే సెల్ఫ్ గా ఇన్సర్ట్ చేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఇట్ సెల్ఫ్ ఇన్సర్టెడ్ అంటాడు వీటిని. ఓకేనా? మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే కనుక ఎస్టీడీస్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ని ప్రివెంట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ రీయూజబుల్ బ్యారియర్స్. ఇందా కండోమ్స్ గురించి చెప్పింది ఏంటంటే అవి రీయూజబుల్ కాదన్న, ఇప్పుడు చెప్పుకున్నాయి రీయూజబుల్ బ్యారియర్స్. వీటిలో ఫీమేల్ బ్యారియర్స్ ఏమున్నాయి అంటే డయాఫ్రమ్స్, సర్వైకల్ క్యాప్స్ అండ్ వాల్డ్స్. ఇవి వాటి యొక్క డయాగ్రామ్స్ అన్న. వాల్డ్స్ అనేవి వేటి నుంచి ఫామ్ అవుతుందంటే రబ్బర్ నుంచి ఫామ్ అవుతుంది. ఇవేం చేస్తున్నాయి, ఈ రీయూజబుల్ బ్యారియర్స్ అనేవి మనకి ఏం చేస్తున్నాయి అంటే దే ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ త్రూ ద సర్వెక్స్ నుంచి స్పర్మ్స్ ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి సర్వైకల్ రీజన్ లో ఇన్సర్ట్ చేస్తారు వీటిని. అందుకే ఇవి ఏం చేస్తాయంటే స్పర్మ్స్ ఎంటర్ అవ్వకుండా సర్వెక్స్ దగ్గరే ఆఫ్ చేస్తానన్న. ఓకేనా? ఈ రీయూజబుల్ బ్యారియర్స్ కి అడిషనల్ గా స్పెర్మిసైడల్ క్రీమ్స్ ఆర్ జెల్లీస్ ఆర్ ఫోమ్స్. ఓకేనా? ఈ స్పెర్మిసైడల్ క్రీమ్స్ అంటే ఏం చేస్తున్నాయి అంటే ఇవి స్పర్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయన్న. స్పెర్మిసైడల్ క్రీమ్స్ ఏం చేస్తాయంటే స్పర్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. స్పెర్మిసైడల్ క్రీమ్స్ కానీ, జెల్లీస్ కానీ, ఫోమ్స్ కానీ వీటిని ఏం చేస్తారంటే అడిషనల్ గా రీయూజబుల్ బ్యారియర్స్ కి అప్లై చేస్తారు. ఓకేనా? ఇవి కూడా వాడటం వల్ల ఏమవుతుందంటే ఇవి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అని చెప్తారు. రీయూజబుల్ బ్యారియర్స్ కి అడిషనల్ గా స్పెర్మిసైడల్ క్రీమ్స్, జెల్లీస్, ఫోమ్స్ ఇవి యూజ్ చేయటం వల్ల ఈ బ్యారియర్స్ అనేవి ఓకేనా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అని చెప్తున్నాను. ఈ మెడిసిన్స్ మనం ఏవైతే ఈ చెప్పుకున్నామో జెల్లీస్, ఫోమ్స్ వీటిలో మనకి ఏముంటున్నాయి అంటే KMNO4 ఉంటున్నాయన్న. ఓకేనా? బోరిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల ఇవేం చేస్తాయంటే స్పర్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అని చెప్తారు. అందుకే స్పెర్మిసైడ్స్ అంటున్నాను. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ప్రతిదీ ఇంపార్టెంట్ అని అన్న. వీటిలోంచి 2 మార్క్స్ వస్తున్నాయి. రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి ఉండేది ఒక 3 pages ఉంటుంది, 2 bits వస్తున్నాయి. చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదీ. నెక్స్ట్ ఇంట్రా యూటరైన్ డివైజెస్, IUDs. మనకేంటంటే ఫుల్ ఫామ్ వాటర్ అన్న అక్కడ IUDs ఇలా యూజ్ చేస్తుంటుంటారు. ఇంట్రా యూటరైన్ డివైజెస్ మనకేంటంటే బ్యారియర్ మెథడ్స్ లో చెప్పుకున్నాం. కండోమ్స్, రీయూజబుల్ బ్యారియర్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. వీటిలో తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఇంట్రా యూటరైన్ డివైజెస్. ఇవేం చేస్తున్నారు, ఇవి ఎలా ఉంటుందంటే ఇన్సర్టెడ్ ఇంటూ ద యూటరస్ బై డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ నర్సెస్ త్రూ ద వెజైనా. ఓకేనా?
వీటికి ఏంటంటే డయాఫ్రమ్స్ ఇవి ఏంటంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంట్రా యూట్రైన్ డివైజెస్కి వచ్చేసరికి ఎక్స్పర్ట్స్ కావాలా, అంటే డాక్టర్స్ కానీ ట్రైన్డ్ నర్సెస్ కానీ వీటిని ఇన్సర్ట్ చేయడానికి కావాలన్నా. ఇవి ఎలా ఇన్సర్ట్ చేస్తారంటే త్రూ వెజైనా ద్వారా ఇన్సర్ట్ చేస్తారని చెప్తారు. అందుకే యూట్రస్లో ఇన్సర్ట్ చేస్తాను. అందుకే వీటిని ఏమంటే ఇంట్రా యూటిరైన్ డివైజెస్. యూట్రస్లో ఇన్సర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రా యూట్రైన్ డివైజెస్ అంటారు. అంటే ఇంట్రా యూట్రైన్ డివైజెస్ ఇన్సర్ట్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలా, ఇంకనా డాక్టర్స్ కానీ ట్రైన్డ్ నర్సెస్ కానీ. వీటిలో ఏంటంటే టైప్స్ ఉన్నాయి. ఇంట్రా యూట్రైన్ డివైజెస్లో టైప్స్ ఉన్నాయి. ఏం చెప్తున్నాను, నాన్ మెడికేటెడ్ ఐయుడిఎస్, నాన్ మెడికేటెడ్ ఇంట్రా యూట్రైన్ డివైజెస్, కాపర్ రిలీజింగ్ ఇంట్రా యూట్రైన్ డివైజెస్, హార్మోన్ రిలీజింగ్ ఇంట్రా యూట్రైన్ డివైజెస్. నెక్స్ట్ నాన్ మెడికేటెడ్ ఐయుడిఎస్. నాన్ మెడికేటెడ్ ఐయుడిఎస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లిప్పీస్ లూప్. ఇది లిప్పీస్ లూప్ నాన్న. లిప్పీస్ లూప్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది. ఇది లిప్పీస్ లూప్ అంట. తర్వాత కాపర్ రిలీజింగ్ ఐయుడిఎస్. ఇవేం చేస్తాయంటే కాపర్ని రిలీజ్ చేస్తాయి అంట. అంటే మనకేం చెప్తున్నాం అంటే వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం అంటే సియుటి కాపర్ టీ, CU7 మల్టీలోడ్ 375. ఓకేనా. ఇది కాపర్ టీని ఏం చేస్తున్నాం అంటే యూట్రస్ లోపల ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం అన్న, ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే హార్మోన్ రిలీజింగ్ ఐయుడిఎస్. హార్మోన్ రిలీజింగ్ ఐయుడిఎస్ ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రొజెస్టాసెట్, LNG-20. ప్రొజెస్టాసెట్ LNG-20 అనేది హార్మోన్ రిలీజింగ్ ఐయుడిఎస్కి ఎగ్జాంపుల్స్. ఇక నాన్ మెడికేటెడ్ ఐయుడిఎస్ ఏం చేస్తుంది అంటే ప్రమోట్ ఫాగోసైటాసిస్. ఇవేం చేస్తాయంటే స్పర్మ్స్ యొక్క ఫాగోసైటాసిస్ని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే యుట్రస్ లోపల ఉండే WBC ఏం చేస్తాయి అంటే స్పర్మ్స్ని ఎంగల్ఫ్ చేసేస్తాయి. ఓకేనా. అంటే నాన్ మెడికేటెడ్ ఐయుడిఎస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇవేం చేస్తున్నాయంటే ప్రమోట్ ఫాగోసైటాసిస్ ఆఫ్ స్పర్మ్స్ బై WBC విత్ ఇన్ ద యుటరస్ లోపల ఉండే WBC ఏం చేస్తుంది అంటే ఎంగల్ఫ్ చేస్తాయి స్పర్మ్స్ని. ఓకేనా. అది నాన్ మెడికేటెడ్ ఐయుడిఎస్ యొక్క ఫంక్షన్. కాపర్ రిలీజింగ్ ఐయుడిఎస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాపర్ గురించి ఎక్కువ అడుగుతుంటున్నాను, చూసుకోవాలా. కాపర్ రిలీజింగ్ ఐయుడిఎస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే కాపర్ ఏం చేస్తుందంటే వీటి నుంచి కాపర్ రిలీజ్ అవుతుందన్న. కాపర్ ఏం చేస్తుందంటే స్పర్మ్స్ యొక్క మొటిలిటీని సప్రెస్ చేస్తుంది. అంటే స్పర్మ్స్ కదలకుండా అలా ఉంచేస్తుంది వాటి యొక్క మొటిలిటీని డిక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే స్పర్మ్స్ కదలకుండా అలా ఉంటున్నాయో వాటి మధ్య ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. అంటే అవి అక్కడ దాకా వెళ్ళాలి కదా, ఏది ఓవర్ దగ్గర దాకా వెళ్ళాలి కదా ఫెలోపియన్ ట్యూబ్ వరకు. ఇవి ఇక్కడే ఆగిపోతున్నాయి. అందువల్ల వాటి మధ్య ఏంటంటే ఫెర్టిలైజేషన్ ఆ విధంగా ప్రివెంట్ చేస్తాయి కాపర్ రిలీజింగ్ ఐయుడిఎస్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్. కాపర్ ఏం చేస్తుందంటే స్పర్మ్ యొక్క మొటిలిటీని డిక్రీజ్ చేస్తుంది అండ్ ఫెర్టిలైజేషన్ కెపాసిటీని కూడా డిక్రీజ్ చేస్తుంది స్పర్మ్స్కి. ఓకేనా. తర్వాత హార్మోన్ రిలీజింగ్ ఐయుడిఎస్. ఏం చేస్తున్నాయంటే హార్మోన్స్ ఏం చేస్తున్నాయంటే అంటే ప్రొజెస్టాసెట్ కానీ LNG-20 కానీ ఇవి ఏం చేస్తున్నాయంటే యుటరస్ లోపల ఇంప్లాంటేషన్ అవ్వకుండా, అంటే జైగోట్ ఒకవేళ ఫామ్ అయిందనుకున్నా ఇంప్లాంటేషన్ అవ్వకుండా ఓకేనా అన్సూటబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. యాక్చువల్గా జనరల్గా ఏం చేస్తాయి అంటే సూటబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత. కానీ ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి అంటే ప్రొజెస్టాసెట్ కానీ LNG-20 కానీ లోపల అన్ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ చేస్తాయి. అంటే సర్వెక్స్ యొక్క మ్యూకస్ని థిక్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరిగినా అవి స్పర్మ్ లోపలికి ఎంటర్ అయినా కానీ ఏమవుతుందంటే సర్వెక్స్లో మ్యూకస్ ఎక్కువ ఉండటం వల్ల అది అక్కడే ఆగిపోతుంది. ఓకేనా. యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ దాకా వెళ్ళకుండా అలాగే ప్రివెంట్ చేస్తున్నాను, అక్కడే ఆగిపోతాయి. ఓకేనా. అంటే హార్మోన్ రిలీజింగ్ ఐయుడిఎస్ ఏం చేస్తుంది అంటే యుటరస్ని అన్సూటబుల్గా క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఇంప్లాంటేషన్ అవ్వకుండా అన్సూటబుల్ యుటరస్ని క్రియేట్ చేస్తుంది అన్న. దాంతోపాటుగా ఏం చేస్తుందంటే సర్వెక్స్లో ఉండే మ్యూకస్ని థిక్నెస్ చేస్తాయి. ఎప్పుడైతే సర్వెక్స్ యొక్క మ్యూకస్ ఇంక్రీజ్ అవుతుందో స్పర్మ్స్ యొక్క మొటిలిటీ, అంటే స్పర్మ్స్ అనేవి అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేవు అన్న, ఆ మ్యూకస్ దగ్గర ఆగిపోతాయి. ఓకేనా. అందుకే వీటిని ఏమంటామంటే
యాంటాగోనిస్టిక్ టు స్పర్మ్స్కి ఎగ్నిస్ట్గా పనిచేస్తాయి ఇవి. జనరల్గా ఏంటంటే స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు మ్యూకస్ తక్కువగా ఉంటే స్పర్మ్ ఈజీగా పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుండే నన్ను. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకి సర్వెక్స్ దగ్గర మ్యూకస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి. దీనివల్ల స్పర్మ్స్ అనేవి అక్కడ ఆగిపోతున్నాయి. ఓకేనా? అంతే. ఐయుడిఎస్కి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాం అంటే ఐయుడిఎస్ ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ మెథడ్స్ ఆఫ్ ఫీమేల్స్. ఓకేనా? మోస్ట్లీ యాక్సెప్టెడ్ మెథడ్స్ ఏదైనా ఉందంటే కనుక ఐయుడిఎస్ఏ, ఇంట్రా యూటరైన్ డివైజెస్ నన్ను. ఓకేనా? ఎవరైతే ప్రెగ్నెన్సీని డిలే చేయాలనుకున్నారు లేదా చిల్డ్రన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ కావాలనుకున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐయుడిఎస్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఐయుడిఎస్ అనేది యూజ్ చేస్తారు.